హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు లంచ్ బాక్స్లోకి గోంగూర రైస్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని కుక్కర్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాజీరా, ఒక పువ్వు, తర్వాత 4 యాలకులు, 2 దాల్చిన చెక్కలు వేయించానండి. ఇవి వేగగానే కట్ చేసి పెట్టిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలండి. ఇవి కొంచెం కలిపి దూరగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత అవి వేగేలోపు మనం గోంగూరను కట్ చేసి పెట్టుకోవాలండి. మనం బాగా కడుక్కొని గోంగూరను కట్ చేసి పెట్టుకొని ఆ గోంగూరను కూడా వేసుకొని కలిపేసేయాలండి. గోంగూరను వేసిన తర్వాత బాగా కలుపుతుంటేనే 2-3 మినిట్స్లోనే దగ్గర పడుతుందండి. అప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత గోంగూర అనేది కొంచెం దగ్గరికి అయినట్టు అనిపిస్తే ఆయిల్ పైకి తేలినప్పుడు 1 టమాటో వేసుకోవాలి. టమాటో వేసుకున్న తర్వాత అది కొంచెం వేగగానే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం షుగర్ వేసుకోవాలి. ఎందుకంటే షుగర్ టేస్ట్ ఉంటేనే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారండి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేసేయాలండి. తర్వాత మనం ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని కలిపేసుకొని లాస్ట్ ఫైనల్గా ధనియాల పౌడర్ వేసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేస్తే మనకు కావాల్సిన గోంగూర రైస్ అనేది రెడీ అవుతుంది అండి. రెడీ అయిన తర్వాత విజిల్ మొత్తం పోయే వరకు చూసి తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు కావాల్సిన గోంగూర రైస్ రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి.